గా చేసిన సేవల్లో ఎవరో చెప్తే గుర్తించి ఈరోజు ట్రస్ట్ ద్వారా నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ ఆర్థిక లావాదేవీల వివాదమే షేక్ హమీద్ హత్యకు దారితీసిందని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. షేక్ హమీద్ హత్య కేసులో మరో ఇద్దరు భాగస్వాములైన షేక్ గుంటుపల్లి మహ్మద్ హనీఫ్, షేక్ గుంటుపల్లి మహ్మద్ ఉమర్లను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఫంక్షన్ హాల్పై మృతుడు హమీద్ నిందితులకు మధ్య ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయని తెలిపారు. జూలై 11న హమీద్ ఫంక్షన్ హాల్కు వెళ్లగా సీసీ కెమెరా ద్వారా గుర్తించిన నిందితులు కత్తి, ఇనుపరాడుతో దారుణంగా దాడి చేసి హత్య చేశారని వివరించారు. నిందితులను దుత్తలూరు మండలం వెంకటంపేట వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాలు, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టు ముందు హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6:30-7 మధ్యలో ఒక మర్డర్ జరిగింది. ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాను. చనిపోయిన వ్యక్తి పేరు షేక్ హమీద్, తండ్రి ఖాజా మొహిద్దీన్, వయసు 41 ఇయర్స్, ముస్లిం. అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. చంపిన వాళ్ళు వచ్చేసి షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్, వయసు 45 ఇయర్స్, షేక్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్, వయసు 38 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా ఉదయగిరికి చెందినవారు. షేక్ హమీద్ మృతుడు వచ్చేసి కొండాపురం మండలానికి చెందినవాడు. యాక్చువల్గా మృతుడికి, చనిపోయిన వ్యక్తికి, ముద్దాయిలకి కూడా ఉదయగిరిలో ఉండే కళ్యాణ మండపం ఉంటుంది. ఆల్ ఖైర్ అనే కళ్యాణ మండపం వీళ్ళ భాగస్వామ్యంతో కూడా నడుస్తుంది. మృతుడు చనిపోయిన వ్యక్తి ఖాజా మొహిద్దీన్ దానిలో ఎక్కువ మేజర్ పోర్షన్ పార్ట్ తీసుకున్నాడు. మృతులకి ఈ చంపిన వాళ్ళకి, ఈ అక్యూజ్డ్ పర్సన్స్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు, ఇట్లా ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి ఖాజా మొహిద్దీన్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తుందని చెప్పే విషయంలో వెంటనే ఈ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చాడు. గుంటుపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ రాడ్ తెచ్చాడు. ముద్దాయి హనీఫ్ చాకుతో అతన్ని పొడవగా గుంటుపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ రాడ్తో తలపైన బాగా అమ్మదినాడు. దక్షిణ